2024 సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి వేళ పోలీసులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్కు ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఈ వీడియో చూసిన పోలీసులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒకరికొకరు ఫోన్లు చేసుకొని వాయువేగంతో రైల్వే స్టేషనుకు పరుగులు తీశారు. వాకీటాకీలు పట్టుకున్న పోలీసుల్లో ఒకరు రైల్వే ఎంక్వైరీ వద్దకు వెళ్ళగా మిగిలిన వారు రైల్వే ట్రాకుల వైపు పరుగులు తీశారు. ఇప్పుడు రైలు ఎన్ని గంటలకు వస్తుంది, త్వరగా చెప్పండి అని ఓ పోలీస్ అధికారి ఎంక్వైరీలో అడగ్గా మరో 5 నిమిషాల్లో వస్తుందని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని వాకీటాకీలో పోలీసులకు చెప్పారు. పోలీసుల్లో ఓవైపు టెన్షన్, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన. ఇంతలో స్టేషనుకు దూరంగా రైల్వే ట్రాకుపైన పోలీసు దుస్తుల్లో ఓ వ్యక్తి కూర్చొని గట్టిగా ఏడుస్తూ కనిపించాడు. పోలీసులంతా ఆయన దగ్గరకు పరుగులు తీశారు. దూరంగా రైలు కూత వినిపించటంతో మరింత వేగంగా ముందుకు కదిలారు. మొత్తానికి అతడి దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆయన్ను అక్కడినుంచి పక్కకు తీసుకురావటానికి ప్రయత్నించారు. కాని ఆ పోలీస్ అధికారి మాత్రం ఇక్కడినుంచి వచ్చేది లేదని, తాను చనిపోతానంటూ తీవ్రంగా ప్రతిఘటించాడు. అయ్యో, ఏమైంది సార్? పర్వాలేదు, లేచి నిలబడండి, అంతా సర్దుకుంటుంది అని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, నన్ను వదిలేయండి సార్, నేను ఏమీ వినాలనుకోలేదు అంటూ ఆ వ్యక్తి పోలీసులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశాడు. మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది. ఎస్పీగారు కూడా ఫోన్ కాల్లోనే ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి అంటూ ఫోన్ను లౌడ్ స్పీకర్లో పెట్టారు. మీకు న్యాయం జరిగేలా చూస్తామంటూ ఎస్పీ హామీ ఇవ్వటంతో మొత్తానికి శాంతించాడు. పోలీసులు అతి కష్టం మీద చివరకు ఆయన్ను రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకొచ్చారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ముక్కును వేలేసుకోవటం ఖాయం. అక్కడికి వచ్చిన పోలీసులందరికీ బాస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సచిన్ కుమార్, ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లా బన్నాదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సచిన్ కుమార్. ఈ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అలీగఢ్లో ఇటీవల కాలంలో బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బైక్ దొంగలను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే బన్నాదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సచిన్ కుమార్, క్రైమ్ ఇన్స్పెక్టర్ బిజేంద్రపాల్ రాణాతో పాటు యాంటీ వెహికల్ థెఫ్ట్, క్రిమినల్ ఇంటెలిజెన్స్ వింగుల బృందాలతో కలిసి జిల్లా మల్ఖాన్ సింగ్ ఆస్పత్రిలో బైకు చోరీకి పాల్పడ్డ 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను జల్కారీ నగర్లోని హడ్డీ గోడౌన్కు చెందిన అదీబ్, ఖ్వాజా చౌక్కు చెందిన ఫైజ్, జంగల్ గడి ట్రాన్స్ఫార్మర్ వాలి గాలికి చెందిన అర్ఫాజ్, సరాయ్ మియాన్కు చెందిన అమీర్లుగా గుర్తించారు. వీరి నుంచి చోరీకి గురైన 4 బైకులను స్వాధీనం చేశారు. అలాగే ఆగ్రా, గులార్ ప్రాంతాల్లో మరో 2 స్కూటర్లను దొంగలించినట్టు వారు నేరం అంగీకరించారు. దొంగలించిన వాహనాలను మరో నిందితుడు షాకీర్కు చెందిన దుకాణంలో భద్రపరిచినట్టు చెప్పగా అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ 5 నిందితులను ఎస్ఐ సచిన్ కుమార్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ అభిషేక్ త్రిపాఠి, ఎస్ఐ సచిన్కు మధ్య వివాదం తలెత్తింది. కోర్టు విచారణ సమయంలో మ్యాజిస్ట్రేట్ అభిషేక్ త్రిపాఠి నా పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. నిందితులను రిమాండ్కు అప్పగించకపోగా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నన్ను వేచి ఉండేలా చేశారు. తర్వాత ప్రతి 10 నిమిషాలకొకసారి మ్యాజిస్ట్రేట్ తన ఛాంబర్కు పిలిపించి నన్ను బెదిరించారు. అంతేకాకుండా పరుష పదజాలంతో దుర్భాషలాడారు. మేము ఎంతో కష్టపడి పట్టుకున్న ఈ దొంగల తరపున మ్యాజిస్ట్రేట్ వకాల్తా పుచ్చుకున్నట్టు వ్యవహరించారు. ఈ బైకు దొంగలు అమాయకులని, ముస్లిం కుర్రాళ్ళు కాబట్టి కావాలని అరెస్ట్ చేశామని, అక్రమ మార్గాల్లో వారిని అదుపులోకి తీసుకున్నామంటూ మ్యాజిస్ట్రేటు మమ్మల్ని అవమానించటంతో పాటు వేధింపులకు గురిచేశారు. నా పట్ల మ్యాజిస్ట్రేట్ వ్యవహరించిన తీరు మానసిక క్షోభకు గురిచేసింది. అందువల్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని ఎస్ఐ సచిన్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే 17వ తేదీన అర్ధరాత్రి వేళ అలీగఢ్ రైల్వే పట్టాలపై కూర్చొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వీడియో తీసి పోలీసు గ్రూపులు, సోషల్ మీడియాలో ఎస్ఐ సచిన్ పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సకాలంలో ఎస్ఐ సచిన్ను ప్రాణాలతో కాపాడారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు జిల్లా జడ్జ్ అభిషేక్ త్రిపాఠి నిరాకరించారు. ఈ క్రమంలోనే జడ్జిపై ఎస్ఐ సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్ఐ కుమార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని అలీగఢ్ నగర ఎస్సీ మృగాంక్ శేఖర్ పాఠక్ వెల్లడించారు. మొత్తానికి బైకు చోరీ కేసులో నిందితులంతా ముస్లింలు కాబట్టి జిల్లా జడ్జ్ అనుమానాలు వ్యక్తం చేయగా దీన్ని అవమానంగా భావించిన ఎస్ఐ సచిన్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా దీన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేశారు. ఈ కేసులో ఎస్ఐ సచిన్ వ్యవహరించిన తీరు సరైనదేనా కాదా?
మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.